తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. రాజీనామాపై వస్తున్న వార్తల్లో అవాస్తవమన్నారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహిస్తామని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానన్నారు. ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా ఉంటున్నారని, ప్రధాని మోదీ రాముడి దయతో విధులు నిర్వర్తిస్తున్నారని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని, ఇందుకోసం ఢిల్లీ వెళ్లలేదు, ఎవరిని రిక్వెస్ట్ కూడా చేయలేదన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు తుత్తుకుడి వెళ్లొచ్చానని ఆమె స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయట్లేదని తమిళిసై స్పష్టం చేశారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి వచ్చానంటూ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయమే తీసుకుంటానని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఏదైతే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాల కింద ఆ గతంలో ఉన్నప్పుడు తమిళిసై సౌందరరాజన్ అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత ఇక్కడ 5 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఈ కేంద్రం నియమించింది. అప్పటి నుంచి ఇక్కడ కొంతవరకు ఆమెకి రాజకీయ నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో కూడా రాజకీయమైనటువంటి అంశాలతోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ఇప్పుడు గవర్నర్ ని మారుస్తారనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో ఆమె మళ్ళీ సొంత రాష్ట్రానికి వెళ్ళి అక్కడ తమిళనాడు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారు ఎంపీగా అంటూ కూడా కొంచెం ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని అయితే ఆమె ఖండించారు. తాను ఎక్కడా కూడా పోటీ చేయడానికి ప్రస్తుతానికి అంత ఇంట్రెస్ట్ గా లేదని, ఒకవేళ కేంద్రం కనుక అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కనుక ఆదిస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నా, ఒకవేళ ఆదేశించిన పరిస్థితి ఉంటే మాత్రం అని కూడా ఆమె స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆమె గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోను అంటూ కూడా ఈమె ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.